అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్యూటిఫుల్ లొకేషన్లో గోగర్భం డ్యామ్ పక్కన ఈ డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్ సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తది ఇక్కడ ఉంది. దీంట్లో ప్రస్తుతం చూస్తే 1,00,000 మెట్రిక్ టన్స్ పైన ఇక్కడ మెటీరియల్ ఉంది. మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో 60,000 దాకా 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్, మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్యామ్ పక్కన, డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలా సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఏమన్నా మనం క్లియర్ చేయించవచ్చా. ఇదంతా ఏంటంటే లక్షల టన్నుల కొద్దీ ఉన్నది కాబట్టి దీన్ని క్లియర్ చేయడానికి టైం పడుతుంది. అందుకని వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసుకుని వారు మేము కలిసి ఇదంతా కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లియర్ చేసి దీన్ని బాగా చేయాలనేది. ఇంకా భవిష్యత్తులో వచ్చే ఈ చెత్తని డైలీ జనరేట్ దీన్ని సెగ్రిగేషన్, తర్వాత దాన్ని సెగ్రిగేషన్ తీరిన తర్వాత దాంట్లో రీసైక్లబుల్ మెటీరియల్ తీయడం, రీసైకిల్ కాని వాటిని వేరే విధంగా డంప్ చేయడం, తర్వాత ఇక్కడ సైంటిఫిక్గా దాన్ని డంప్ చేసే విధానం ఒకటి ఉంటుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము. అలాగే వెట్ వేస్ట్ కూడా ఉంది. వెట్ వేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు దాకా మనం చూసింది డ్రై వేస్టే. ఇంకా వెట్ వేస్ట్ కూడా చాలా జనరేట్ అయింది. చాలా ఇంకా బ్యాలెన్స్ చేయాల్సింది కూడా వేల కొద్ది టన్నులు వెట్ వేస్ట్ ఉంటుంది. ఆ వెట్ వేస్ట్ని కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అది కూడా టెక్నాలజీ ఇష్యూస్ వలన కొంత స్లోగా జరుగుతున్నట్టుగా మా అధికారులు చెప్పారు. అది కూడా చూస్తున్నాము. దాన్ని కూడా త్వరగా ఆ వెట్ వేస్ట్ని తొలగించడం, అలాగే IOCL వాళ్ళకి వెట్ వేస్ట్ని కన్వర్షన్ కోసం బయోమిథనేషన్ ప్లాంట్ కూడా ఈ మధ్య దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్లాంట్ కూడా తొందరగా వస్తే ఇక్కడ ఉన్న వెట్ వేస్ట్ని త్వరగా ఇక్కడ నుంచి తొలగించి మనము ఇదంతా కూడా సైట్ క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. మున్సిపల్ సహకారం తీసుకోవడంతో పాటు ప్రజెంట్ ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏమైనా గైడ్లైన్స్ ప్రజెంట్ ఉన్న సంస్థలు కొంత ఇంప్లిమెంటేషన్లో ఇబ్బందులు అనిపిస్తున్నాయి కొన్ని సంవత్సరాల నుంచి. అవి కూడా కొద్దిగా క్లియర్గా, కొద్దిగా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు చేసే సెగ్రిగేషన్ అదంతా క్లియర్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా చేస్తారు. సో ఈ జనరేట్ అయిన ఏదైతే వేస్ట్ ఉందో ఇదంతా కూడా తొందరగా క్లియర్ చేయాలి. ఎక్కువ అంటే వర్షాల వలన ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. వర్షాల వలన సిమెంట్ ఫ్యాక్టరీలు తొందరగా తీసుకోవట్లేదు అనేది ఒకటి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్చించి వీలైనంత త్వరలో దీన్ని ఇక్కడ నుంచి తీయడానికి మేము చర్యలు తీసుకుంటాం. కంపోస్ట్ ఇది వెట్ వేస్ట్ నుంచి అండి. వెట్ వేస్ట్ నుంచి కంపోస్ట్ ఎంత కంపోస్ట్ వచ్చిందండి? వెట్ వేస్ట్ కంపోస్ట్ ఇప్పుడు దాకా ఎంత వచ్చింది కంపోస్ట్ వెట్ వేస్ట్ జనరేషన్? 10,000 సార్, 34,000 వచ్చింది సాయిల్. 34,000 కాదు. ఇక్కడ వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ కాదు. 20,000 టన్నులు 20,000 టన్నులు వచ్చింది. వెట్ వేస్ట్ 20,000 టన్నులు వచ్చింది. దాన్ని కూడా ఏ విధంగా దాన్ని డిస్పోజ్ చేయడం అనేది కూడా చేయాల్సి ఉంది. అంటే ఒకటి ట్రీట్మెంట్ చేయకముందు ఉన్న 30 సంవత్సరాల నుంచి ఉన్న వేస్ట్, తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని కూడా డిస్పోజల్ మనం తొందరగా చేయాల్సిన అవసరం ఉంది.
ఈ రెండు కూడా మేము చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఏమైనా సమస్య రాకుండా ఉండాలంటే మన తడి చెత్త పొడి చెత్తని వేరు చేయడం స్టార్టింగ్లోనే మనకి పటిష్టం. అది ఆల్రెడీ మనము అది స్టార్ట్ చేసే జరిగింది. తడి చెత్త పొడి చెత్తని రెండు విధాలుగా 2 బ్యాగ్స్లో వేసి బిన్స్లో వేసి చేయడం అనేది చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ట్రీట్ చేయడానికి ఇది కొంచెం సిస్టంలో మనము సిస్టమ్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత డంప్ చేసేటప్పుడు కూడా ఒక సిస్టమ్, ఒకటి సైంటిఫిక్ సిస్టమ్ ఉండాలి. సో అదంతా కూడా చేస్తాం. దీంట్లో బ్లేడ్స్ కూడా కలిపేస్తున్నారు. ప్లేట్స్ గురించి ప్లేట్స్ ఇలాంటి మెటీరియల్స్ ఉంటాయి. ప్లేట్స్ కన్నా ప్లాస్టిక్ అనేది ముఖ్యంగా సమస్య. ఇప్పుడు ఏదైతే ట్రీట్మెంట్ చేసి మనకి సుమారుగా 60,000 మెట్రిక్ టన్స్ ఈ మెటీరియల్ వచ్చింది. అర్త్ ఎంత ఉందండి? అర్త్ ఎంత? సాయిల్ ఎంత వచ్చింది? 34,000. సాయిల్ ఒక 34,000 మెట్రిక్ టన్స్ వచ్చింది. అది మామూలుగా అయితే దాన్ని మెన్యూర్ కింద వాడుకోవచ్చు. కానీ దాంట్లో బ్లేడ్స్ ఉన్నాయి, బ్లేడ్ ముక్కలు వస్తున్నాయి, చిన్న చిన్న బ్లేడ్ ముక్కలు, పెద్దవి కాదు, చిన్న చిన్న మీడియం. అవి మనము కంపోస్ట్ కింద మెన్యూర్ కింద వాడుకోవడం అనేది ఇబ్బంది ఉంటుంది. సో దాన్ని కంపోజిషన్ అనేది టెస్ట్ చేసి కాంట్రాక్టర్ అయితే టెస్ట్ చేశాడు, మేము కూడా టెస్ట్ చేసుకుని దాన్ని ఏ విధంగా ల్యాండ్ ఫిల్ కింద వాడుకోవచ్చా, లేకపోతే ఎక్కడన్నా డంప్ చేయొచ్చా, కిందకి తీసుకెళ్లాలా, అవి కూడా చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.